అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించి ఈరోజు ఎన్ని ఎకరాల వరకు నిధులు జమ అవుతున్నాయి, అలాగే ఏ ఏ జిల్లాలలో ఈరోజు నిధులు జమ అవుతున్నాయనే సమాచారాన్ని మనం చాలా స్పష్టంగా, క్లుప్తంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లకు వస్తే తెలంగాణ రాష్ట్రంలో సాగు భూములకి మాత్రమే రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున యాసంగి సీజన్కి సంబంధించి నిధులను జమ చేస్తుంది. అయితే ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు 5,000ను రద్దు చేస్తూ రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకాన్ని తీసుకొచ్చే ముందు చాలా మార్పులు తీసుకొస్తుంది. అవేంటివంటే, ఒకటి, మనం పట్టా కలిగిన భూమి సాగు భూమి అయి ఉండాలి. రెండోది, మనకి 10 ఎకరాల లోపే భూములు కలిగి ఉండాలి. మూడోది, తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు, అలాగే ఇతరత్ర పంట సాగు కాని భూములకి సంబంధించి, గుట్టలకి సంబంధించి కావచ్చు, పట్టాలు కలిగి ఉన్నా కూడా రైతు భరోసా అనేది రాదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అలాగే గ్రూప్ 4 పై స్థాయి ఉద్యోగులకి సంబంధించి కూడా ఉద్యోగాలు కలిగి ఉన్నా కూడా రైతు భరోసా రాదు అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులతో సంప్రదించి తుది నిర్ణయాన్ని ప్రకటించాలన్న ఆలోచనలో ఉంది. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన 7 నుండి 8 వేల కోట్ల రూపాయల నిధులను 45 రోజులలో ప్రతి 10 రోజులకి 2,000 కోట్ల రూపాయల చొప్పున రైతులకి నిధులు జమ చేసే విధంగా ఆర్థిక శాఖ సర్దుబాటు చేసుకున్నది అనే సమాచారం ఈ సందర్భంగా తెలుస్తుంది. అయితే తాజాగా ఇక్కడ మనకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సంక్రాంతికి రైతు భరోసా ఖాయం, పక్కా ప్రణాళికతో రైతు సంక్షేమం కోసం పూర్తి స్థాయిలో ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పేసి వారు మొత్తానికి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా చాలా స్పష్టంగా వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల వరకే రైతు భరోసాపై నిర్ణయాన్ని ప్రకటించే యోచనలో ప్రజా అభిప్రాయ సేకరణకి సంబంధించిన క్యాబినెట్ సూచనలు చేసింది అనే సమాచారానికి సంబంధించి చాలా వరకు చాలా గ్రామాలలో, జిల్లాలలో కూడా 10 ఎకరాల లోపు అంటే 7 లేదా 10 అని చెప్పేసి సూచనలు చేశారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇందులో భాగంగా మొత్తం విశ్లేషణాత్మకంగా సమాచారం కనుక చూసుకుంటే, 1 ఎకరం పట్టా కలిగిన రైతులు 24 లక్షల మంది ఉన్నారు. ఇలా మొత్తం 64 లక్షల సుమారుగా 75,000 మంది రైతులు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే ఉన్నారనమాట. కేవలం 6 నుండి 10 లక్షల మందికే 5 ఎకరాల కంటే ఎక్కువ కలిగిన భూములు ఉన్నాయి. వీటికి సుమారుగా 4,000 కోట్ల మేర ఖర్చు అవుతున్నాయి. ఇక్కడ 5 ఎకరాల లోపు కలిగిన వారికి 7,000 కోట్ల మేర ఖర్చు అవుతున్నాయి అనే సమాచారం అయితే తెలుస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల లోపు రైతులకి మాత్రమే రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలి, సీలింగ్ వ్యవస్థని తీసుకురావాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకొక కోణంలో మీకు 100 ఎకరాలున్నా కూడా 5 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలనే ఆలోచనలో ఉంది అనే సమాచారం కూడా తెలుస్తుంది అనమాట. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 16వ తారీఖు నాడు డిసెంబర్ 16వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వం మొత్తానికి ఈ రైతు భరోసాకి సంబంధించిన విధి విధానాలను ప్రకటించి ప్రతిపక్ష, మిత్రపక్ష నాయకుల నుండి సలహాలను, సూచనలను స్వీకరించి కొత్త జీవోను విడుదల చేసి రైతుల ఖాతాలలోకి నిధులు జమ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుందన్నమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు పథకాలకి సంబంధించి ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.